హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి ఈరోజు ఫ్రైడే, ఈరోజు తిథి, వారము, నక్షత్రము ప్రకారము కుంభరాశి వాళ్ళు లక్ష్మీదేవి ధ్యానం చేయండి. వృషభ రాశి వాళ్ళు కూడా లక్ష్మీదేవి ధ్యానం చేయండి, ఓకేనా? సో ఈరోజు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అండ్ వృషభ రాశి వాళ్ళు లక్ష్మీదేవి ధ్యానం అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఈ రెండు రాశుల వాళ్ళు. సో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు మాత్రం ఉద్యోగంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఓకే, సో ఈ రెండు రాశుల వాళ్ళకి సంబంధించింది ఇది. సో మనం ఈరోజు వచ్చేసి మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను, జనరల్ లవ్ రీడింగే చేయబోతున్నాను. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నన్ను డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను, 100% వర్కౌట్ అవుతాయి, ఓకేనా? అది సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా కెరియర్ ఆర్ జాబ్, బిజినెస్, ఒక ఫినాన్షియల్కి సంబంధించి, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, ఓకేనా? ఓకే, అంటే చాలామందికి ఉద్యోగం అనేది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి ఎట్లాంటి పరిహారం చేస్తే ఉద్యోగం వస్తుంది? అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు, దానికి ఎట్లాంటి పరిహారం చేయాలి? వ్యాపారంలో గ్రోత్, స్టెబిలిటీ అనేది లేదు, సో మనీ నిలబడట్లేదు, దానికి ఏం చేయాలి? ఎట్లాంటి పరిహారాలు చేస్తే మనకు సక్సెస్ వస్తుంది, ఓకేనా? సో దానికి సంబంధించిన ఇట్లాంటి పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, అది ఓకే. సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు, ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండొద్దు. సో నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి. బీ పాజిటివ్ ఆల్వేస్. మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఎస్, ఓకేనా? ఎస్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ స్వార్డ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్, హై ప్రీస్టెస్, జస్టిస్. రెండు స్టక్ ఎనర్జీ కార్డులు వచ్చాయి, హై ప్రీస్టెస్ అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, 2 ఆఫ్ వ్యాండ్స్, ది మూన్ కార్డ్, క్వీన్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం, ఓకేనా? రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్, ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒకేసారి, ఓకేనా? ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఏంటంటే తనైతే మిమ్మల్ని హర్ట్ చేశారు, ఓకేనా? సో బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు, సపరేషన్ జరుగుతుంది, తను మిమ్మల్ని హర్ట్ చేశారు, అదైతే కనిపిస్తుంది. కానీ మీరు కూడా తిరిగి తనను హర్ట్ చేస్తున్నారంట. మీ యాక్షన్స్తోనో, మీ బిహేవియర్తోనో, మీ చేతులతోనో మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు. బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు, అది తనకు నచ్చట్లేదు. ఆ కోపం అంతా ఎక్కడికి పోవాలి? ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడికి పోవాలి? బీభత్సమైన కోపం, ఆ కోపాన్ని కూడా ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. సో 3 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ ఏంటంటే
సారీ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ సారీ త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో వీళ్ళు ఏంటంటే నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటుంటే, నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే, నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే, తను మాత్రం తన లైఫ్లో హీల్ అయిపోయి మీరేదో తన దగ్గర నిజం దాచారు, క్లారిటీ లేదు, అబద్ధం చెప్పారు, ఏదో దాస్తున్నారు అంటే దాస్తుంది తను హిడెన్ ఫీలింగ్స్. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవట్లేదు. తను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను. అంటే మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట, యాక్షన్ తీసుకోవట్లేదంట. ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది అంటే తనకు స్ట్రెస్ అవుతుంది బాగా. మోస్ట్లీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ గురువుల్ని, జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవుతున్నారు. ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కనుక్కుంటున్నారు. మీ పర్సన్కి మీ మీద అయితే చాలా కోపం ఉంది. ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర కోపం ఎలాగైనా ఉంటుంది. తన తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు. సో ఇది చాలా తప్పు. సో ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా, అంతే కదా. సో నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి కదా, ఓకేనా. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా తగ్గట్లేదు, అర్థమవుతుంది ఇక్కడ. చూడండి హై ప్రిస్టెస్, చూడండి సీక్రెట్. సో ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, బీభత్సంగా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు. తన మీద తనకు సెల్ఫ్ లవ్ లేదు. ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనను తాను గ్రూమ్ చేసుకోవడము, తనని తాను హ్యాపీగా ఉంచుకోవడము ఇలా ఉంది. సో తను తాను హ్యాపీగా ఉంచుకోవడం ఇలా ఉందన్నమాట. తను చాలా ఇంట్రావర్ట్ అండ్ విక్టిమ్ మైండ్ అన్నమాట. తప్పు చేసింది తను, తప్పు ఒప్పుకోకుండా సైలెంట్గా కూర్చుంది తను. మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు, మీరే మాట్లాడట్లేదు అని మిమ్మల్ని నిందించడం ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అంటే తనే దాస్తున్నారు, తనే ఎమోషన్స్ దాస్తున్నారు, ఫీలింగ్స్ దాస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మీ మీద బీభత్సమైన కోపం వస్తుంది, అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అది సీక్రెటివ్గా ఉంటున్నారు. మీరు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావట్లా. మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు, దాస్తున్నారని ఫీల్ అవుతున్నారు తను ఇక్కడ. చూడండి జస్టిస్. ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో, ఫైనాన్షియల్ ఇష్యూస్లో, సమ్ కోర్ట్ కేసెస్లో అన్యాయం జరిగింది. ఈ పర్సన్కి వేరే ఎవరి నుంచో లేదా ఫ్యామిలీలోనో అన్యాయం జరిగింది అనేది అయితే కనబడుతుంది. ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, డివోర్స్ ఇష్యూస్. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా. ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడుతుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు, ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఉన్నారు. సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతూ ఉన్నాయి, కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి. అది ఫ్రెండ్స్ చీట్ చేశారా, ఆర్ ఫ్యామిలీ పర్సన్ చీట్ చేశారా, లేదా ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఉంది డెఫినెట్గా ఇక్కడ, నో డౌట్. సో ఇంకా వచ్చేసి ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అండ్ మూన్ కార్డ్తోని ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేద్దాం. పాస్ట్లో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఎవరో తన చాయిస్ ఉన్నారు. అంటే మిమ్మల్ని కాదు అని ఈ పర్సన్ ఎవరినో చూస్ చేసుకొని వెళ్ళిపోయారనేది కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళే ఈ పర్సన్కి భారంగా ఉన్నారని కనబడుతుంది. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ పర్సన్ని చీట్ చేశారనేది కనబడుతుంది. ఇది ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్, కర్మ అనుభవిస్తున్నారు, లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు. ఇక్కడ రిలేషన్షిప్స్ పరంగా ఫెయిల్యూర్, మనీ పరంగా ఫెయిల్యూర్, అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూర్, బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్. చాలా భారంగా ఉంది తన లైఫ్, దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర డెఫినెట్గా. సో నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ లైఫ్లో బీభత్సంగా హెల్త్ ఇష్యూస్, ప్లస్ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్స్కి అలవాటు పడుతున్నారు. అది డ్రింకింగ్గా, స్మోకింగ్గా, బ్యాడ్ హ్యాబిట్స్, టూ మచ్ టీ తాగడం, కాఫీ తాగడం, టూ మచ్ ఆలోచించడం. వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్కి కూడా తలనొప్పి స్టార్ట్ అయింది.
ఈ పర్సన్కి సమ్ రిలేషన్ దెబ్బతింటుంది, కర్మ సైకిల్ నడుస్తుంది, వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు డెఫినెట్గా. అంటే లైఫ్ అంతా ఎలా ఉందంటే ఈ పర్సన్ మీ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారు, వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది, కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు, చీటింగ్ కర్మ మొత్తం కొలాప్స్. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు, ఈ పర్సన్ని ఎవరు నమ్మట్లేదు, ఎవరిని నమ్మినా నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారు. మెంటల్గా ఫ్యామిలీ పరంగా చాలా పరంగా నా అనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, చాలా చాలా అవమానాలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మీరు కన్సర్న్ అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ. మీరు వదిలివేసిన యూనివర్స్ వదిలిపెట్టదు. అందుకే పేషెన్స్తో వెయిట్ చేయండి, ఆవేశపడద్దు, ఇంపేషెంట్ అవ్వద్దు. అంటే వాళ్ళకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది. ప్రతి వ్యక్తి ఈ గుడ్ సైకిల్ అండ్ బ్యాడ్ సైకిల్ రెండు ఉంటాయి. ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండొచ్చు, బట్ యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి తప్పించుకోలేరు కదా. సో ఇక్కడ అలాంటి ఎనర్జీసే ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి 10 of cups అండ్ 9 of cups చూద్దాం. ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేశారు. ఎంతసేపు మనీ గురించి ఆలోచించారు. వాళ్ళు చెప్పినవి అబద్ధాలు, చేసింది మోసం, వాళ్ళు చెప్పినవి అబద్ధాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా అన్యాయం చేశారు, చాలా తప్పు చేశారు. మనీ మైండెడ్ చాలా. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు, ప్లానింగ్స్ చేస్తున్నారు. మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి, మీతో లవ్ స్టోరీ కంటిన్యూ చేయడానికి అయితే వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది డెఫినెట్గా. సో ఈ ఎవరి ఎనర్జీసో కానీ మీరే చూసుకోండి, ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం స్టబాన్ పర్సనే. సో మీకు చేసిన అన్యాయానికి అయితే కర్మ అనుభవిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. పాస్ట్లో ఈ పర్సన్ అయితే మీ విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేశారు. ఈ విషయం తనకు కూడా తెలుసు, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.